Top 5 stroke myths. This is Dr. Bharti, consultant neurophysician at Kepalam, Vizag. Myth number 1. Stroke అనేది ఓల్డ్ ఏజ్ లోనే వస్తుందా? లేదండి. 20-30 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా వస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ డిసీజెస్, స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఈవెన్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. మిత్ నెంబర్ 2. స్ట్రోక్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. లేదు, స్ట్రోక్ ఈజ్ అ మెడికల్ ఎమర్జెన్సీ. మన ఫస్ట్ 4.5 hours అనేది ద బెస్ట్ విండో పీరియడ్ అనమాట. ఈ టైంలో మనకి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది రాకుండా హెల్ప్ చేస్తుంది. మిత్ నెంబర్ 3. మనకి వీక్నెస్ ఇంప్రూవ్ అయిందంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఏంటంటే వీక్నెస్ అనేది ఒక రోజులోనే ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని TIA అంటారు. ఇది మేజర్ స్ట్రోక్ వచ్చే ముందు మనకి ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ లాగా చూపిస్తారు. సో ఇమీడియట్ గా మేజర్ స్ట్రోక్ ని ప్రివెంట్ చేయడం కోసమైనా మనం డాక్టర్ ని ఇమీడియట్ గా కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. మిత్ నెంబర్ 4. స్ట్రోక్ ఎప్పుడు కంప్లీట్ పారాలిసిస్ ని కాజ్ చేస్తుందా? లేదు. కొన్ని పేషెంట్స్ కి సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. స్లర్డ్ స్పీచ్ కానీ, విజన్ బ్లర్ అవ్వడం కానీ, గిడ్డినెస్, కళ్ళు తిరుగుతూ ఉండడం కానీ ఉంటుంది. ఈవెన్ కొంతమందికి సిమ్టమ్స్ అనేవి మైల్డ్ గా ఉంటాయి. అది కూడా స్ట్రోక్ అనేది తీసుకోవాలి. మనకి ఫేషియల్ డ్రాపింగ్ ఉంటుంది. కొంతమందికి లిమ్ వీక్నెస్, ఓన్లీ అప్పర్ లిమ్ అండ్ లోయర్ లిమ్ వీక్నెస్ ఉంది. ఈవెన్ సింగిల్ వీక్నెస్, ఓన్లీ 1 limb వీక్నెస్ ఉంటుంది. మిత్ నెంబర్ 5. ఒకసారి స్ట్రోక్ వచ్చిందానికి దానికి ట్రీట్మెంట్ లేదండి. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉంది. ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్ పారాలిసిస్ కూడా నార్మల్ అవ్వచ్చు, నార్మల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. సో ఫాస్టెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ రికవరీ. అండ్ మెడికల్ గా థెరపీ తీసుకోవాలి. సన్నిసార్లు సర్జికల్ కూడా పడతాయి. కొంతమందికి ఏంటంటే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అనేది చేస్తే లాంగివిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ.